ఉదయం సూర్యుడు ఉదయించినా ఆ గ్రామంలో ఇంకా అరుపు వణికిపోలేదు. గ్రామ పెద్ద ఎలా అయినా ఈ మోహినిని అంతం చెయ్యాలి అని గ్రామ పెద్ద అందర్నీ పిలిచి ఒకటి చెప్పాడు. ఎలా అయినా ఈ మోహినిని మనం అంతం చెయ్యాలి. రోజులు ఇలా సాగితే మన గ్రామం శ్వసన్నమైపోతుంది. పరిష్కారం ఒకటే ఉంది. గ్రామ చివరాన ఉన్న మర్రి చెట్టు దగ్గర ఒక చిన్న గుడిసె. ఆ గుడిసెలో ఉన్న పెద్దయినా దీనికి పరిష్కారం చెప్తాడు. కాని ఆ గుడిసె దగ్గరికి వెళ్ళటానికి గ్రామ వాళ్లందరూ ఎవ్వరూ ధైర్యం చెయ్యలేదు. ఎందుకు అంటే ఆ ధరిలో మోహిని బావి ఉంటది. ఆ సమయంలో ఇద్దరు స్నేహితులు ముందుకు వచ్చారు. గ్రామ పెద్దగారు, మేం వెళ్తాం అని పెద్దవాళ్ళని చూసి అడిగాడు. అయ్యా, మీ పేర్లేంటి అని. ఒకవాడు చెప్తాడు, నా పేరు నరుటో, నా స్నేహితుడి పేరు మున్నాభాయ్. పెద్ద గట్టిగా అంటాడు, అయ్యా, ఈ ధరి చాలా ప్రమాదం. మోహిని బావి అక్కడే ఉంది, జాగ్రత్త. నరుటో గట్టిగా ఇలా చెప్తాడు, పెద్దగారు, మేం జాగ్రత్తగానే వెళతాం, ఈ గ్రామం కోసం. ఇద్దరు స్నేహితులు ధైర్యంతో ధరిలో ముందుకు నడుస్తారు. కొంచెం దూరం వెళ్ళగానే మోహిని బావి కనిపిస్తుంది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పార్ట్ 3 అని కామెంట్ చేయండి.